అందరికీ నమస్కారం. నేను హరీష్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాలాంటి మనలాంటి నిరుద్యోగ యువతకి ఒక తీయటి వార్త, ఒక శుభకరమైన వార్త, ఒక ఆనందకరమైన వార్త. అంటే మనం మొన్న జరుపుకున్నాం కదా సంక్రాంతి. సంక్రాంతిలో ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా ఉన్నామో దానికి మించి హ్యాపీగా ఉండే వార్త ఇది. ఏందబ్బా అంత క్యూరియాసిటీ పెంచేస్తున్నావు, అసలు మ్యాటర్ చెప్పు అంటారా? అందులోకి వస్తున్నా. వీడియో చాలా బాగుంటుంది, చివరికి చూస్తే అర్థమవుతుంది. ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూసేస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే మీరు నాకు ఇచ్చే ప్రోత్సాహకరం. వీడియోని ఒక లైక్ వేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. ఏపీకి ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్ట్, కరెంట్ ప్రాజెక్ట్ వస్తుంది. దానికోసం ఏసియాలోని అతిపెద్ద సౌర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది. 10,000 కోట్ల పెట్టుబడితో 930 మెగావాట్ల సౌర విద్యుత్ పాయింట్లతో పాటు 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి రిలయన్స్, యుఎన్, సన్టెక్ ఇటీవల కర్నూలు జిల్లాలో 2 స్థలాలను పరిశీలించాయి. ఎంత శుభకరం! అసలు ఏసియాలోనే అతిపెద్దది, దాదాపు 10,000 కోట్లు. ఇక చాలామంది, అంటే చాలామందికి నేను చెప్పలేను, అది కూడా మ్యాటర్ కూడా రాశారు. దీంట్లో ప్రత్యక్షంగా ఒక 1000 మందికి, పరోక్షంగా ఒక 5,000 మందికి ఉపాధి దొరకబోతుంది. అంజాగా ఒక 6-7 వేల మంది అనుకోండి, ఒక 10,000 మంది అనుకోండి. అంటే ఎవరు దాంట్లో పనిచేసే వాళ్ళతో పాటు దాంట్లో హౌస్ కీపింగ్ నుంచి పెద్ద స్థాయి ప్రాజెక్టు వరకు అట్లా కలిపి ఒక 10,000, నేను అనుకుంటున్నాను ఒక 10,000 మంది వరకు అయితే ఉపాధి అయితే దొరుకుతున్నట్టే. ఇది అందరం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఇట్లాంటి ఒక 4-5 కంపెనీలు వస్తే మనం ఇక్కడ ఎందుకు చేయాలి, ఇక్కడ ఎందుకు చేస్తాం? మన సొంతూళ్ళలో మనం హ్యాపీగా పనులు చేసుకోవచ్చు కదా. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే, ఏసియాలోని అతిపెద్ద సౌర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది. 10,000 కోట్ల పెట్టుబడితో 930 మెగావాట్ల సౌర విద్యుత్ పాయింట్లతో పాటు 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి రిలయన్స్, యుఎన్, సన్టెక్ ఇటీవల కర్నూలు జిల్లాలో 2 స్థలాలను పరిశీలించింది. త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా నిర్మాణ దశలో 1000 మందికి, ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉపాధి లభిస్తుంది. సెకీతో కలిసి యుఎన్, సన్టెక్ చేపట్టిన ఈ ప్రాజెక్టు 24 నెలల ప్రారంభించాల్సి ఉంటుంది. 24 నెలల్లో ప్రారంభించాల్సి ఉంటుంది. 25 ఏళ్ళ సంవత్సరానికి విద్యుత్ కొనుగోలు చేసేలా సెకీ ఒప్పందం కుదుర్చుకుంది. అసలు మ్యాటర్ ఏంటంటే, మన దగ్గర ఏదైతే ఈ పౌర ప్రాజెక్ట్ వస్తుంది కదా, ఈ పౌర ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని ఎవరొకరు కొనాలి కదా. ఇప్పుడు అంతైతే మనం వాడలేం కదా. మన రాష్ట్రానికి కావాల్సినంత విద్యుత్ మనం ఉంచుకొని మిగతా విద్యుత్తుని వేరే రాష్ట్రాలకి అమ్మాల్సి ఉంటుంది. అమ్మితే మనకి దాని ద్వారా ప్రాజెక్ట్ వస్తుంది, దాని ద్వారా ఆర్థిక నిల్వలు పెరుగుతాయి, దాని ద్వారా రాష్ట్రానికి ఎంతో కొంత అయితే ఇన్కమ్ వస్తుంది. అయితే ఈ అమ్మడానికి సెకీతో 25 సంవత్సరాలు ఏమంటారు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మన ఇవి సన్టెక్ కంపెనీలు, ఇవి ఏంటంటే సన్టెక్ కంపెనీలే కదా మనకి ఇప్పుడు ఇక్కడ విద్యుత్ తయారు చేయాల్సింది. సో వీళ్ళు కుదుర్చుకున్నారంట. ఇది నేను ఇందాకే చూసా, ఒక హాఫ్ అన్ అవర్ ముందు. మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నా. ఇదైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయమే. ఇలాంటి ఒక 4-5 కంపెనీలు ఇంకా దారిలో ఉన్నాయి, వస్తాయి. మనందరం ఊపిరి పీల్చుకోవాలి. అర్థమైంది అనుకుంటా. ఇదైతే కొంచెం హ్యాపీ విషయం, నాకైతే హ్యాపీ అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.